నీ కష్టాలు, నీ ఇబ్బందులన్నీ మర్చిపోయి కొద్ది నిమిషాలు ప్రభువుకు అప్పచెప్పినట్టయితే, నీ సమయాన్ని, నీ ఆలోచన ప్రభువుకు అప్పచెప్పినట్టయితే, నీ నిరీక్షణ ప్రభువుకు అప్పచెప్పినట్టయితే, నువ్వు దేంట్లో కూడా కోల్పోవు సహోదరుడా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. రెండు చేతులెత్తి, నీ చేతులు నాకు వచ్చే వరకు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంటే ఔనముఖం ఉండకూడదు, అల్పవిశ్వాసం ఉండకూడదు. రెండు చేతులు ఎత్తమంటే ఎత్తుతామవుతానంట కాదు. మనం భారణ కలిగి మన చేతులు ప్రభు అందేదంటికి ఎత్తాలి. సహోదరుడా, నామకార్థ క్రైస్తవులుగా ఉండొద్దు, నటించే క్రైస్తవులుగా అసలు ఉండొద్దు, వేసనారమైన క్రైస్తవులుగా మనం ఉండకూడదు. అది సాతానుడి మహిమ. అది అనేకమైనది కూడా సాతాను సిగ్గుపరిచే రీతిలో ఉండాలి. నామకర్త క్రైస్తవులు ఉండకూడదు. సహోదరుడా, అనేకమైన వాటికి మనం లోబడి మనం ప్రభు వైపు చూస్తూ అనేకమైన విడిచిపెట్టి ఆయన వైపు చూస్తూ సాగిపోయే వాడి ఉంటాం. ప్రార్థన చేద్దాం. నీ ముందు ప్రభు నిలిచి ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకిస్తానికి సిద్ధపడి కనుగొన్నాడు. సహోదరుడా, ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. నువ్వు ఏ రీతిగా చేస్తున్నావు, ఏ ప్రార్థన చేస్తున్నావు, ఏ రీతిగా చేయాలని ఆశపడుతున్నావు, అసలు నీలో ఉన్న పాపాలు, క్రియలు, అనేకమైన మోసకరమైన మాటలు, విరుద్ధం కలిగిన మాటలు, భార్యను తిట్టే మాటలు, భర్తను తిట్టే మాటలు, కుటుంబంలో సమాధానం లేని మాటలు, అనేకమైన మాటలు విడిచిపెడతామా? ప్రభు వైపు ఒప్పుకుంటాను. మన ప్రభు ఆలకిస్తున్నాడు. నీ ఎదుట నిలిచి ఉన్నాడు. సహోదరుడా, ఆయన వైపు చూస్తూ మన ప్రతి ఒక్కరు కూడా, అయా నీ పాదాల దగ్గర నేనున్నాను ప్రభు, అయా ఈ లోపల నాకు ఎవరు లేరు ప్రభు, అయా నన్ను కట్టుకున్నామని విరోధంగా చూస్తున్నానయ్యా, అయా మానసిక బాధలతోనైనా విమర్శలు పెడుతున్నారయ్యా, అయా నా భార్యనని అయా వేధిస్తుందయ్యా, కుటుంబంలో సమాధానం లేక చూస్తుందయ్యా, నా బిడ్డలను దూషిస్తున్నారయ్యా అని దుఃఖపడుతున్నావా? సహోదరుడా, ప్రభువు చెప్పు. తీర్పు దినమునాడు దోషంగా నిలబడకుండా, తీర్పు దినమునాడు పరలోక స్థానం సంపాదించుకునే వారిగా ఉందాం. తీర్పు దినమునాడు ఆయన స్థానంలో మనం ఎక్కిపరించే వారిగా ఉందాం. అగ్ని గుండంలో కాదు, పరలోకంలో మన స్థానం కావాలని ప్రార్థించేద్దాం. మనం ఏదో బాప్టిజం తీసుకుంటాం, బలరాజు తీసుకుంటున్నాం, వేషధారణ ఉంటూ ప్రతి ఇంటికి తిరుగుతూ, ప్రతి గడప తగ్గుతూ, ముస్లిం లోపడుతూ, లోకమంతా నాదే, లోకమంతా నాదే, లోకమంతా అపరాధులు నావాడే అని తిరుగుతున్న మా సహోదరుడా, వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేయి. ప్రభు సన్నిధికి వెళ్ళే ప్రయత్నం చేయి. ఖాళీ ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించు. ఖాళీ ఉన్నప్పుడు నువ్వు బైబిల్ పట్టుకొని చదువు. నీ పిల్లలు నీ జ్ఞానంలో ఉంటారు, నువ్వు ప్రభు జ్ఞానంలో ఉంటావు, నీ భర్త నీ జ్ఞానంలో ఉంటాడు, నీ భార్య నీ జ్ఞానంలో ఉంటుంది. లోకానికి పరిగెత్తు, లోకానికి సహవాసం చేస్తూ, లోకం ఎదుట తిరుగుతూ, లోక పాపాన్ని భారాన్ని మోస్తూ ఎంతకాలం జీవిద్దాం అనుకుంటున్నాం? సహోదరుడా,